హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం సుందరకాండలో హనుమంతుడు లంక అంతా తగలబెట్టేసి సముద్రంలోకి వెళ్ళి తన తోక నార్పేసుకొని అప్పుడు నెమ్మదిగా తను చేసిన పని విచారించి, అయ్యో సీతమ్మ కూడా ఈ మంటలో కాలిపోయిందా అనుకుంటూ బాధపడ్డాడు. అయితే తను చేసిన పనికి దేవతలు అందరూ కూడా సంతోషించటం చూసి వెంటనే మళ్ళీ చూడ్డానికని సీతమ్మ దగ్గరికి బయలుదేరతాడు హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళి సింసుపా వృక్షం మొదట కూర్చున్న సీతమ్మకు నమస్కారం చేసి, అమ్మా, నా అదృష్టం వల్ల నీకేమీ అపాయం రాకుండా తప్పిపోయింది. నేను నిన్ను మళ్ళీ చూడగలిగాను అని అన్నాడన్నమాట. స్వస్థానానికి వెళ్ళడానికి బయలుదేరి వచ్చిన హనుమంతుడిని చూసి సీత చాలా ఆనందించి, కపివీరా, ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే చాలు. నీ బలపరాక్రమాలు కొనియాడతగ్గవి. రాముడు లంకను తన బాణాలతో నాశనం చేసి నన్ను తీసుకువెడితే అది అతనికి తగిన పని కనుక ఏం చెప్తే ఆ మహాత్ముడు ఇక్కడికి దండెత్తి వస్తాడో నువ్వు అలా చెయ్యి అని చెప్పింది సీతమ్మ తల్లి. అది విని హనుమంతుడు, తల్లి, వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ త్వరలోనే వస్తాడు, సందేహం లేదు. సకల శత్రువులను సంహరించి అతను నీ శోకాన్ని పోగొడతాడు అని చెప్పి బయలుదేరడానికి ముందు అతను మళ్ళీ సీతమ్మకు నమస్కరించాడు. వెంటనే అతను అరిష్ట పర్వతాన్ని ఎక్కాడు. ఆ పర్వతం నిండా నల్లని పద్మకాలు అనే వృక్షాలెన్నో ఉన్నాయి. ఆ శిఖరం పైన మేఘాలు వాలి ఉత్తరీయం కప్పుకున్నట్లుగా ఉన్నాయి. దాని మీద సూర్యకిరణాలు పడగా కళ్ళు ఇచ్చి చూస్తున్నట్టు వివిధ ధాతువులు మెలమెలా మెరిసిపోతున్నాయి. దాని మీద సెలయేళ్ళు ధ్వనులు వేద ఘోషల్లా వినిపిస్తున్నాయి. వాటి ప్రవాహ ధ్వనులు సంగీతంలా వినపడుతున్నాయన్నమాట. అయితే గుహముఖాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నట్టు ఆ కొండ తాపసి ఇంద్రియ నిరోధం చేసి యోగ సాధనలో ఉన్నట్లుగా ఉందిట. దాని మీద సాల వృక్షాలు, తాళ్ళ వృక్షాలు, అశ్వకర్ణ వృక్షాలు, వెదురు పొదలు, ఇలాగా అవే కాకుండా మరి తీగలన్నీ కూడా విరివిగా పూసి గుబాళించిపోతున్నాయట. మరి అక్కడ లేని జంతువు ఇంకెక్కడా మనకి కనపడదు. అంతేకాకుండా అక్కడ మహర్షులు, యక్షులు, కిన్నెర్లు, నాగులు కూడా ఎందరో ఉన్నారు. హనుమంతుడు ఆ పర్వతం ఎక్కి తర్వాత అతని కాళ్ళ కింద పడ్డ గండశిలలన్నీ పిండి అయిపోయాయట. వెంటనే అతను తన శరీరాన్ని పెంచేశాడు. అక్కడి నుంచి సముద్రం చక్కగా కనబడుతుంది కదా. దీర్ఘంగా చూసి వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతును వాయువులాగే అతి లాఘవంగా ఆకాశానికి ఎగిరాడన్నమాట. అతని వేగం వల్ల ఆ పర్వతం ఊగిపోయి భూమట్టానికి దిగిపోయిందిట. అతని ఊరు వేగాన పిడుగుపడ్డట్టు ఎన్నో చెట్లు, చేమలు అన్నీ కూడా కూలిపోయాయి. అందుకు భయపడి సింహాలు, పులులు పెద్దగా గర్జించాయట. ఆ పర్వతం మీద ఉన్న విద్యాధర స్త్రీలంతా కూడా తూలి కింద పడిపోయారు. మరి రెప్పపాటులోనే ఆ పర్వతం అంతా కూడా నేలమట్టం అయిపోయిందిట. మరి ఉత్తుంగ తరంగ కల్లోలమై అతి భయంకరంగా ఉన్న ఆ మహాసముద్రం దాటడానికి హనుమంతుడు ఆ విధంగా పైకి ఎగిరాడు. మరి చంద్రబింబం, కలువ పువ్వు, సూర్యుడు, నీటి కోడి, పుష్య శ్రవణ నక్షత్రాలు, కలహంసలు, మేఘాలు, నాచు, మరి పచ్చిక పట్టులు, పునర్వసు, పెద్ద చేప, కుజగ్రహం,
మరి పెద్ద మొసలి ఐరావతం, పెద్ద ద్వీపం, స్వాతి నక్షత్రం, హంస, చంద్రకిరణాలు, కెరటాలు, నాగాంగనలు, యక్షయువతులు, ఇంకా వికసించిన తామర పువ్వులు ఇలాగా సముద్రానికి ప్రతిగా ఉన్న ఆకాశం అనే సముద్రంలో పెద్ద ఓడ అయిపోయి హనుమంతుడు సునాయాసంగా అనాయాసంగా దాటేశాట. అప్పుడు ఆయన ఆకాశం మింగేటట్లు, చంద్రుణ్ణి రాసుకుపోయేటట్లు, నక్షత్రాలతోనూ సూర్యమండలాలతోనూ నిండి ఉన్న ఆకాశం అంత ఎత్తుకుపోయేటట్లు కనపడుతున్నాడు. తెల్ల తెల్లగా, ఎర్ర ఎర్రగా, నల్ల నల్లగా, అలాగే మరి పచ్చ పచ్చగా ఉన్న మేఘాలలో ప్రవేశిస్తూ మధ్య మధ్య బయటపడుతూ అతను కనపడుతూ మాయం అవుతూ ఉండే చంద్రబింబంలాగా కనిపిస్తూ ఉన్నాడు. మరి గరుత్మంతుడు ఇలాగా ఆయన సింహనాదాలు చేస్తూ మేఘాలు చీల్చుకుంటూ వస్తుంటే మేఘాలు ఉరుముతున్నట్టే ఉంది. గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి తన పేరు చెప్పి విక్రమించి లంక అంతా వ్యాకులపరిచి రావణుణ్ణి చీకాకుపరిచి ఘోరమైన రాక్షస సైన్యాన్ని సంహరించి సీతమ్మకు అభివాదం చేసి మరి అతను అంబుది దాటాడు. మధ్యలో పర్వతేంద్రుడైన మైనాకుణ్ణి ఒక మాటు ఆదరపూర్వకంగా స్పృశించి ఊచలాగా వచ్చేసాడన్నమాట. కొంతసేపటికి ఆయనకి మహేంద్ర పర్వతం ఒక పెద్ద మేఘంలా కనపడిందిట. వెంటనే పెద్ద పెడబొబ్బ పెట్టాట. ఆ బొబ్బతో దశ దిశలు కూడా దద్దరిల్లిపోయాయి. మరొక్క క్షణానికి తీరంలో అంగదాదులు కనపడ్డారు ఆయనకి. ఆనందం పట్టలేక మళ్ళీ పెడబొబ్బ పెడుతూ ఆయన ఒక్క మాటు ఫెడీమని తోకని జాడించాడు. ఆ సింహనాదాలకు ఆకాశం అంతా బద్దలైపోతున్నట్లుగా అయిపోయిందిట. ఆయన కోసం ఎదురు చూస్తున్న వానరులందరూ హనుమంతుని వేగధ్వని సింహనాదాలు విని మరి ఉల్లాసభరితులైపోయి వాళ్ళంతా కూడా నాట్యం చేశారట. మరి జాంబవంతుడు వానరులందరినీ చూసి హనుమంతుడు విజయుడై వస్తున్నట్లుగా కనబడుతోంది, కార్యసాధకుడై వస్తున్నాడు కాబట్టి ఆ సింహనాదం అంత గంభీరంగా ఉంది అని చెప్పాట. అది విని వానర వీరులందరూ కూడా ఎగిరి గంతులు వేస్తూ కొందరు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, చెట్ల మీద, పర్వత శిఖరాల మీద దూకారట. వారిలో చాలామంది చెట్ల మీద కూర్చొని వస్త్రాలు ఎగరవేస్తున్నట్టుగా చెట్టు కొమ్మల్ని విరిచి ఆడుకుంటున్నారట. మరి అలాగా ఆనందం పట్టలేక వారంతా చేసే పనులతో ఎలా ఉంది అంటే చూస్తుండగానే రెక్కలు దిగిన పర్వతంలాగా హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీదకి దిగాట. వెంటనే వారందరూ అతను సకుశలంగా వచ్చిన హనుమంతుణ్ణి చూసి ఆనందిస్తూ ప్రశంసలు చేస్తూ చుట్టూ చేరిపోయారట. మరి ఆ ఆనందంలో ఆయనకి కొంతమంది దుంపలు, పళ్ళు, కానుకలు కూడా ఇచ్చారట. మరి హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వృద్ధులకు, యువరాజైన అంగదునకు నమస్కారాలు చేసి కనపడింది సీత అని మొదట సంక్షిప్తంగా చెప్పాట. మరి ఆ ఒక్క మాట కోసమే కదా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత అంగదుని తీసుకొని ఒక చక్కని ప్రదేశంలోకి వెళ్ళి కూర్చొని సీత గురించి అన్ని వివరాలు కూడా అతను చెప్పాట. చెప్పి సీత ఎలా ఉంది అనేది కూడా మరి చక్కగా విశదీకరించాట. ఏకవేణీధరయి రాముణ్ణి చూడ్డానికి ఆతృతపడుతూ ఉపవాసాలతో కృషించి మట్టి కొట్టుకొని ఉంది అని వివరంగా చెప్పాట. అది విని వానరులందరూ చాలా ఆనందించారు. వారిలో కొందరు సింహనాదాలు, కొందరు పెద్ద పెద్ద కేకలు, కొందరు గర్జింపులు, కొందరు కిచకిచలాడుతూ, కొందరు తోకలెత్తుకుని మరీ చక్కగా నృత్యం చేశారట. మరి తర్వాత అందరూ కూడా నీ సత్తా ఎవరికీ లేదు, నీ వీర్య శౌర్యాలు ఎవరికీ లేవు, నీ ప్రభుభక్తి ఇంతని చెప్పడానికి సఖ్యం కాదు, రామపత్ని సీతను చూసి రాగలిగావు, ఇక రాముడి శోకం నుంచి బయటపడతాడు అని ప్రశంసించారట. మరి ఇదైన తర్వాత వానరులందరూ కూడా హనుమ చెంతకు చేరి సముద్రం దాటిన రీతిని లంకలోకి ఎలా ప్రవేశించాడో, సీతమ్మను
చూసి ఆవిడ దర్శనం ఎలా కలిగిందో, రావణునితో ఏ విధంగా మాట్లాడాడు చెప్పమని చేతులు జోడించుకొని ప్రార్థిస్తూ అడిగారట. వారందరూ చుట్టూ కూర్చుంటే మధ్యలో ఉన్న అంగదుడు దేవతల మధ్య కూర్చొని ఉన్న దేవేంద్రుల్లా కనిపిస్తున్నట్ట అందరికీ కూడా. అప్పుడు అక్కడ మరి చక్కగా తిరిగి వచ్చిన హనుమంతుడికి మరి వాళ్ళంతా ఎలా స్వాగతం పలికారు, మరి వారికి ఏమేం చెప్తున్నాడు అన్నీ కూడా రేపు మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. తను నెరవేర్చిన కార్యాన్ని గురించి హనుమంతుడు చెప్పిన విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.